హాయ్ నేను మీ జీకే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. తెలంగాణ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వ్యవహారం రాజకీయ న్యాయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలపై దృష్టి సారించింది. సమాచారం ప్రకారం హైడ్రా చీఫ్ ఏవి రంగనాథ్కు ప్రభుత్వం మద్దతుగా నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై న్యాయ నిపుణులు అభిప్రాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ను ఢిల్లీకి పంపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. హైకోర్టు పూర్తి తీర్పు కాపీ అందించిన అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించిన ఆమోదయోగ్యం కాదని ధర్మశాసనం స్పష్టం చేసింది. సెక్రటరీ స్థాయి అధికారిగా ఉన్న వ్యక్తి కోర్టు ఆదేశాలను ధిక్కరించడం చట్టపరమైన వ్యవస్థకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రంగనాథ్పై మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని ప్రస్తావించిన ధర్మాసనం ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అదే పదవిలో కొనసాగితే రూల్ ఆఫ్ లా దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఇన్ని ఉల్లంఘనల తర్వాత కూడా అదే పదవిలో కొనసాగించడం సరికాదని, ఏవి రంగనాథ్ను పదవి నుంచి తొలగించడం తప్ప మరో మార్గం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. డివిజన్ బెంచ్ను ఆశ్రయిస్తుందా లేక హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తుందా అనే అంశాలపై రాజకీయ న్యాయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.